నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర సంగతి అందరికి తెలిసిన విషయమే. సుమారు 3000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసినమే. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆయన ఆ పాదయాత్ర చేసే క్రమంలో చాలామంది ప్రజల్ని ముద్దాడారు, ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుడు చంద్రబాబు గారిని చాలా విచారకరంగా ఆయన దూషించడం మనం చూసాం. ఎట్లా అంటే ముసలోడు ఆడం చేస్తాడు, ముసలాయన ఆయన నుంచుంటే కూర్చోలేడు అన్న విధంగా ఆయన మాటలు గత ప్రభుత్వంలో మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసలు ఈ మాటలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బగ్గీ మీన్స్ ఒక చిన్న ట్రావెల్ వెహికల్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో కానీ, లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ ఈ వెహికల్స్ ఉంటా ఉంటాయి, లేకపోతే మన రిసార్ట్స్లో కానీ ఈ వెహికల్స్ ఉంటా ఉంటాయి. వాటిని బగ్గీ అంటారు. సో ఆ బగ్గీలో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా కూర్చున్నారు. ఎందుకంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్లు కూడా ఉండదు. ఆ 100 మీటర్ల డిస్టెన్స్ కూడా బగ్గీ వాడుతున్నారు. సో అంటే ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇదే ఆ బగ్గీ. చూసాం కదా, అదే ఆ బగ్గీ. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ వివిధ రకాలుగా వివిధ కోణాలుగా ఆయన దూషించడం జరిగింది. నడవలేడు, కూర్చోలేడు, ఏదో పడితే మాట్లాడడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి విషయాలకు వస్తే 100 మీటర్ నడవలేక ఒక చిన్న బండికి చాలా సన్నాయిగా ముద్దగా కూర్చొని మెలకుండా అందరికి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు గారు ముసలోడైనా సరే కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ వయసులో కూడా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుర్రకారుగా, ఎంగుగా ఉంటారుగా, అయినా సరే చిన్న చిన్న బగ్గీ 100 మీటర్ల డిస్టెన్స్ కూడా బగ్గీ వాడుతూనే ఉన్నారంటే చాలా ఆశాస్పదం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఎలా ఈ మిగతా నాయకులందరినీ ఎలా దూషించారో మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దూషణలు పక్కన పెడితే మన కళ్ళారా మనకు కనిపిస్తూనే ఉంది. సరిగ్గా ఒంగోని కొబ్బరికాయ కూడా కొట్టని పరిస్థితి. తిరుమల తిరుపతి మెట్లెక్కే క్రమంలో 10 మెట్లు ఎక్కగానే అడుగొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా 100 మీటర్ల డిస్టెన్స్ కూడా బగ్గీ ఎక్కి నడుచుకుంటూ వెళ్తా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఎవరు ముసలోళ్ళు? ఆబ్వియస్గా మనకు కనబడుతూనే ఉంది. సో అలాంటి వ్యక్తులు కూడా గతంలో ఎన్నో మాట్లాడినారు, ఎన్నెన్నో అన్నారు. అవన్నీ మన రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టి తగిన విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉన్నాము, రోజుకొకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, రేపు మరొకరు, తర్వాత మరొకరు. ఇట్లా పార్టీలో ఎవరైతే తప్పు చేశారో, పార్టీని అడ్డు పెట్టుకొని ఎవరైతే భూదందాలు చేశాడో, పార్టీని అడ్డు పెట్టుకొని ఎవరైతే అక్రమంగా ఇసుక రవాణా చేశాడో, పార్టీని అడ్డు పెట్టుకొని అధికార మదాన్ని అడ్డం పెట్టుకొని ఎవడైతే ఈ భూముల దగ్గర ఉన్న మట్టిని మొత్తం కూడా అమ్ముకుతున్నాడో, సో వాళ్ళందరిని కూడా రాబోయే రోజుల్లో చట్టపరంగా శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పోసాని మురళీకృష్ణ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అండ చూసుకొని నోటికి హద్దు అదుపు లేకుండా విపరీతంగా ఆయన మోటల ధోరణి మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి కూతురిని కూడా తిట్టడం జరిగింది. ఒకసారి మీకు ఆ వాయిస్ వినిపిస్తా చూడండి. ఒకసారి ఏది పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టిన వాయిస్. సో ఒకసారి మీరు ఆ వాయిస్ తినండి. చూసాం కదా, ఒరే సైకో వెధవా, పవన్ కళ్యాణ్ నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల కూడా పెద్దదవుతుంది, అప్పటికి బతికే ఉంటానంటే ఏంటి ఆ మాటలు? నిన్న అరెస్ట్ అయ్యే క్రమంలో ఇదే మహిళంభుజ అపార్ట్మెంట్స్లో వాళ్ళ భార్య, నా భర్తకి హెల్త్ బాగలేదు, అన్నం పెట్టి పంపిస్తా అని మీ భార్య ఎంత ప్రేమగా అడిగింది మిమ్మల్ని. అలాంటి భార్య ఉన్నందుకు కూడా సమాజం సిగ్గుపడే విధంగా మీరు చేస్తున్న పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు మా ఇళ్లలో ఉంటారు, పక్కన ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు, మీ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న బిల్డింగ్స్లో కూడా ఆడపిల్లలు ఉంటా ఉంటారు. ఉంటే ఏం చేస్తారంటున్నా. ఆ క్రమంలో మనం చూసాము, రక్తపు కన్నీరు పెట్టుకుంటా ఏదన్నట్టున్నారు.
మామూలు కేసులు పెట్టకూడదు. మైనర్ మీద ఈ విధంగా ఎటువంటి సంబంధం లేకుండా కుటుంబాల్లోకి వచ్చి, కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ జోలికి వచ్చి, ఆడవాళ్ళని విపరీతంగా మాటల ధోరణితో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అడల్టరీ విషయం మాట్లాడి ఆ కుటుంబం పరువు తీశారు. ఆ రోజు ఆ టైంలో పెట్టాల్సింది మామూలు కేసు కాదు, పోక్సో కేసు పెట్టాలా, 10 ఏళ్ళు లోపల వేయాలా. ఇలాంటి వ్యక్తుల్ని 10 ఏళ్ళు లోపల వేయాలా. స్త్రీకి గౌరవమైన వ్యక్తులు 10 ఏళ్ళు లోపల కాదు, 15 ఏళ్ళు వేసిన ఇబ్బంది లేదు, 15 ఏళ్ళు వేసిన ఇబ్బంది లేదు. ఈ విధంగా తిట్టిన తర్వాత ఇంకా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీకి, జనసేనకి ఎవరైతే బాగా సపోర్టివ్గా పనిచేస్తున్నారో సో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరి మీద ప్రెస్ మీట్లు పెట్టి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడేసి భయభ్రాంతాలకు గురి చేద్దాం అనుకున్నారు. ఇంకా రాజకీయాల్లో వీడు ఉండకూడదు అనే విధంగా వాళ్ళ మీద పర్సనల్గా వెళ్ళారు అప్పుడున్న ప్రభుత్వం, ఇంక్లూడింగ్ పోసాని కృష్ణమురళి ఆల్సో. పోసాని కృష్ణమురళి కూడా ఆ టైంలో ఆ విధంగా వెళ్ళారు. ఇంట్లో ఆడపిల్లలను తీసుకొచ్చి అబ్యూజింగ్గా మాట్లాడిన వాట్స్ ఆరో మనం చూసాం. దాని తర్వాత వెంటనే వైసీపీ పార్టీ ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్, ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ సంథింగ్ ఇచ్చారు ఆమెకి. ఈ బూతుల పురాణం అయిపోగానే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు జనాలు చెప్పాలి తప్ప ఇలాంటి బూతులు మాట్లాడి అడల్టరీ విషయాలు మాట్లాడేటప్పుడు అలాంటి వ్యక్తులను కూడా పార్టీలో తీసుకెళ్తున్నారంటే, పార్టీలో తీసుకుంటున్నారంటే, పార్టీలో జాయిన్ చేసిన తర్వాత ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నారంటే చాలా సిగ్గుసేటు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వైఫ్కి కాల్ చేసి అంతా దేవుడు చూసుకుంటాడు, పైన చూస్తూనే ఉన్నాడు, భయపడకండి, మన సుధాకర్ రెడ్డి కూడా చెప్పేసించా, మొత్తం మన టీం క్యాడర్ మొత్తం చేస్తా అన్నారు. చెప్పారు, బెయిలైతే రాలా, కస్టడీకి పంపించారు. తప్పుంది కాబట్టి, వీడియోస్ ప్రూఫ్గా ఉన్నాయి కాబట్టి కస్టడీకి పంపించారు. న్యాయస్థానం కూడా తగిన విధంగా ఆయన మీద చర్యలు తీసుకుంటారు. సో ఇప్పటికైనా సరే ఈ వైసీపీలో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో, వైసీపీకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇటువంటి బూతు పురాణాలు ఆపాల. ఇంట్లో వాళ్ళని బయట తీసుకొచ్చి ఆడవాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని మానసికంగా లొంగ తీసుకుందాం అనే విధంగా మీరు చేసే కుట్ర ఏదైతుందో దాన్ని ఆపేసుకోవాలి. నేను ఒక్కననేది కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, బయట నుంచి ప్రజాస్పందన అలానే ఉంది. అలా ఉంది కాబట్టి ఈ విధంగా జరిగింది. ఈసారి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏలేస్తూ ఉన్నారు, 5 ఏళ్ళకే పరిమితి అయిపోయింది మీది. సో ఎప్పటికైనా ఈ తీరు, ఈ రీతి మార్చుకుంటారని అనుకుంటున్నా. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారే 100 రెట్లు బెటర్. ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా చక్కచక్క పరిగెత్తుతున్నాడు, టైం టు టైం ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మొన్న ఒక ప్రచార రథంపై ఇట్లా మెట్లు ఎక్కుతున్నాడు, లారీ మెట్లు. అంత వయసున్నా సరే, ఇంత వయసున్నా సరే ఇట్లా ఇట్లా బగ్గి మీద వెళ్తున్నారు. పక్కన సెక్యూరిటీ గార్డ్స్ అందరూ నడుచుకుంటూనే వస్తున్నారు. ఎంత డిస్టెన్స్ ఏం లేదు, 100 మీటర్ల డిస్టెన్సే. సో దీని మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.